ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిములు మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికి నడిపించాయి హరివిల్లైపోయి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీకు ఈ పాటికి అర్థమైపోయింది అనుకుంటా. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యామని. చిన్ననాటి నుంచి ఒకే ఊరిలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న ఆనాటి మధురమైన జ్ఞాపకాలని గుర్తు చేసుకునుంటూ ఆనందపడిపోయాము. ఈ సమ్మేళనానికి హాజరు కావాలని ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాం. మరి ఎన్ని ఇయర్స్కి మా ఈ మధురమైన అనుభూతి వచ్చింది అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అమ్మో, చాలా ఇయర్సే పట్టింది. దాదాపుగా 4 years నుంచి అనుకుంటున్నాం, కానీ కుదరలేకపోయింది. 4 yearsకి వచ్చింది ఈ టైం. మాకు పాఠాలు బోధించిన గురువులను కూడా ఆహ్వానించాము. ఇంకా కొందరు గురువులు రాలేకపోయారు. 2 గురువులు మాత్రం ఈ లోకంలో లేరు. వాళ్ళని స్మరించుకుంటూ కాసేపు మౌనం పాటించాము. వేణుమాధవ్ సారు, వామన్మూర్తి సారు, ఈ 2 సార్లు స్వర్గస్థులయ్యారు. వేణుమాధవ్ సారు మాకు హిందీ చెప్తుండే, ఎప్పుడు నన్ను మెచ్చుకుంటుండే. మార్క్స్ ఎక్కువ వస్తాయని హిందీలో. ఎందుకో మరి నాకు కూడా అప్పుడు హిందీ అంటే బాగా ఇష్టం ఉంటుండే. ఇక వామన్మూర్తి సారు తెలుగు చెప్తుండే. ఎప్పుడు బయట కూర్చోబెట్టి స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తుండే మాకు. సార్ కూడా బాగా మెచ్చుకుంటుండే, చందమామలాగా ఎప్పుడు నీ మొహం వెలుగుతూ ఉంటుంది అలాగే అని. ఇంకా ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ బాగా అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు సార్స్. విసుక్కోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న చదువులు ఎట్లున్నాయంటే ఫీజులు ఎక్కువ చదువు తక్కువ అన్నట్టుగా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్తో చేసిన అల్లరి ఆటలు పాటలు భలేగా ఉండేవి. మీలో ఎంతమందికి రేస్ ఆట అంటే తెలుసు? అదే ఇంగ్లీష్లో హైడ్ అండ్ సీక్ అండి కదా. అదైతే బాగా ఆడుకునే వాళ్ళము. ఎంతైనా మన ఊరిలో చదివిన చదువు ఎన్నో జ్ఞాపకాలతో నిండి ఉంటుంది కదా. మా అందరి ప్రేమ, అభిమానం, అనురాగంతో గురువు గారులకి సన్మానాలు చేశాము. ఆ తర్వాత ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి వచ్చి తమ తమ చిన్ననాటి జ్ఞాపకాలని, చేసిన చిలిపి పనులని షేర్ చేసుకున్నారు. మీలో ఎంతమంది ఇలా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లంచ్ టైంలో ఫుడ్ మాత్రం అదరగొట్టేశారు. నాన్ వెజ్, వెజ్, స్వీట్ ఆ మాత్రం ఉండాలిగా మరి అన్నట్టుగా రెడీ చేశారు. మేము స్కూల్లో లంచ్ బాక్స్ అయితే మిస్ అయ్యామండి, తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఊరిలోనే కదా స్కూలు. ఆఫ్టర్నూన్ 1 hour టైం ఉండేది లంచ్ టైము. ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం. అందుకే ఇప్పుడు ఇలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి ఎంజాయ్మెంట్ ఇంత ఫ్రీగా మూవ్ అయ్యేది మాత్రం ఓన్లీ ఫ్రెండ్స్ దగ్గరే, అంతే కదా. మా గర్ల్స్లో ఇంకో 5 members మిస్ అయ్యారు. వాళ్ళు కూడా వస్తే బాగుండు అనిపించింది. ఇదండి మా ఆత్మీయ సమ్మేళనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎండింగ్లో డ్యాన్సెస్ మాత్రం అద్దరిపోయాయి, చూసేయండి. మొత్తానికి బాగా ఎంజాయ్ చేసేసాం మేమైతే. పాదమెటు పోతున్నా పయనమిందాకైనా కదా. మనం ఎక్కడ ఉన్నా సరే మన ఫ్రెండ్స్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, బాగుంది కదా. మళ్ళీ మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.